హాయ్ ఫ్రెండ్స్, లంక మైదానంలో రాముడి తమ్ముడు లక్ష్మణుడికి మేఘనాథుడికి మధ్య భయంకర యుద్ధం జరుగుతోంది. ఇరువైపుల నుండి అస్త్రశస్త్రాల్ని ప్రయోగించుకుంటున్నారు. ఇద్దరూ ఎలాగైనా గెలవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో మేఘనాథుడు లక్ష్మణుడిపై శక్తి బాణం ప్రయోగించాడు. లక్ష్మణుడు శక్తి బాణాన్ని ఎదుర్కోవాలనుకుంటాడు, కానీ విఫలమవుతాడు. అతని శక్తి బాణం తగలగానే అతను మూర్ఛపోతాడు. అప్పుడు రాత్రి 1 అవుతుంది. అప్పుడు హనుమంతుడి వంతు వస్తుంది. లంక నుండి దాదాపు 2500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్రోణగిరి పర్వతంలో ఉన్న సంజీవని మొక్క తీసుకురావడానికి వెళ్ళాలి. రాత్రి గడిచేలోపు, అంటే ఉదయం అవ్వకముందే తను 2500 కిలోమీటర్లు వెళ్ళి 2500 కిలోమీటర్లు మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు హనుమంతుడు ఎగురుతూ వెళ్ళిన వేగం ఎంత అన్న ఒక అనుమానం వస్తుంది. మరి హనుమంతుడు ఆ దూరాన్ని ఎంత వేగంతో ఎన్ని గంటల్లోనే పూర్తి చేసి ఆ పర్వతాన్ని తీసుకొచ్చాడు? ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. రావణ చెర నుండి సీతను విముక్తి చేయటానికి రాముడు తన పూర్తి సేన సముద్రాన్ని దాటుకుని లంక చేరుకుంది. యుద్ధం జరుగుతోంది. మేఘనాథుడు తన కులదైవానికి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడే రావణ తమ్ముడు విభీషణుడొచ్చి రాముడితో మేఘనాథుడు తపస్సు పూర్తి చేస్తే అతను అమరుడవుతాడని చెప్తాడు. అతన్ని ఓడించడం 3 లోకాల్లో ఎవరి వల్ల కాదని, అందుకని అతని తపస్సుకు భంగం కలిగించాలని అంటాడు. అది విని హనుమంతుడు మేఘనాథుడి తపస్సు భంగం చెయ్యాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తాడు. చివరికి మేఘనాథుడి తపస్సు భంగం చేస్తారు. కానీ అప్పటికే రాత్రి అవుతుంది. సాధారణంగా యుద్ధం రాత్రి వేళల్లో నిలిపి ఉదయాన్నే తిరిగి మొదలు పెడతారు. కానీ లక్ష్మణుడు మేఘనాథుణ్ణి రాత్రి సమయంలోనే యుద్ధానికి పిలుస్తాడు. సూర్యాస్తమయం అయితే మొదటి గడియ మొదలైనట్టు, అదే సూర్యోదయం అయితే రాత్రి 4వ గడియ సమాప్తమైనట్టు అర్థం. అంటే రాత్రి 12 గంటల్లో 4 గడియలు ఉంటాయి. కాబట్టి ప్రతి గడియ 3 గంటలు ఉంటుంది. మనం చూసే గడియారం ప్రకారం 2వ గడియ రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. అంటే లక్ష్మణుడికి మేఘనాథుడికి మధ్య యుద్ధం రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. రామాయణం ప్రకారం లక్ష్మణుడికి మేఘనాథుడికి మధ్య భయంకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధం 1 గడియ వరకు జరిగింది, అంటే 3 గంటలు. అంటే లక్ష్మణుడు దాదాపు 12 గంటల సమయంలో మూర్ఛతో పడిపోయాడు. లక్ష్మణుడు మూర్ఛపోగానే అతని చుట్టూ హడావిడి జరుగుతుంది. మేఘనాథుడు లక్ష్మణుని తీసుకువెళ్ళి రావణుడి దగ్గర పెట్టాలనుకుని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఎత్తలేక అతన్ని అక్కడే వదిలి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలిసి రాముడు బాధపడతాడు. తన కళ్ళ నుండి నీళ్లొస్తాయి. అక్కడ అందరూ లక్ష్మణుణ్ణి ఎలా బ్రతికించాలా అని అనుకుంటూ ఉంటారు. విభీషణుడు రాముడితో లంకలో ఒక రాజవైద్యుడున్నాడని, అతను లక్ష్మణుణ్ణి కాపాడుతాడని చెప్తాడు. హనుమంతుడు రాజవైద్యుడి దగ్గరికి వెళ్ళి రమ్మని చెప్తాడు. అతను నిరాకరించడంతో అతని ఇంటితో సహా రాముని వద్దకు తీసుకొస్తాడు. లక్ష్మణుడు మూర్ఛపోవడం నుంచి ఇప్పటి వరకు దాదాపు 1 గంట సమయం పట్టి ఉంటుంది. అంటే సమయం 1 గంట. రాముడు రాజవైద్యుడు సుషేన్ ఎదుట చేతులు జోడించి అడుగుతాడు. అప్పుడు రాజవైద్యుడు సుషేన్ అతనికి చికిత్స చేసి అతన్ని బ్రతికించేది 1 సంజీవని మొక్క మాత్రమే, అది కూడా ద్రోణగిరి పర్వతం మీదే ఉందని, కానీ సూర్యోదయం కంటే ముందు తీసుకొచ్చి లక్ష్మణుడికి ఇవ్వాల్సి ఉంటుందని చెప్తాడు. హనుమంతుడు రాజవైద్యుడి దగ్గరికి వెళ్ళి రమ్మని చెప్తాడు. శ్రీరామ జపం విని హనుమంతుడు అతని ముందు కూర్చుంటాడు. కానీ నిజం తెలుసుకొని అతన్ని శిక్షిస్తాడు. కాలనేమి కారణంగా అతని సమయం 20 నుంచి 25 నిమిషాలు వృధా అవుతుంది. హనుమంతుడు ద్రోణగిరి పర్వతం చేరుకోగానే సంజీవని మొక్క లాంటివి చాలా కనిపిస్తాయి. హనుమంతుడికి అందులో ఏదో అర్థం కాక మొత్తం పర్వతాన్ని తీసుకెళ్తాడు. హనుమంతుడు తనకి ఆ మొక్క ఏదో అర్థం కాక ఆలోచించుకోవడానికి దాదాపు 25 నుంచి 30 నిమిషాలు సమయం వృధా అవుతుంది. అంటే హనుమంతుడి కారణంగా మొత్తం 1 గంట వృధా అవుతుంది. అంటే పర్వతాన్ని తీసుకున్న సమయం 2 గంటల 30 నిమిషాలు. సూర్యోదయం 5 గంటల తర్వాత జరుగుతుంది. అంటే హనుమంతుడికి మిగిలిన సమయం కేవలం 2 గంటల 30 నిమిషాలు మాత్రమే. హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు దారిలో అయోధ్య ఉంటుంది. అక్కడ భరతుడు ఉంటాడు. అయోధ్యపై నుంచి ఎవరో రాక్షసుడు వెళుతున్నాడనుకొని భరతుడు ఆలోచించకుండా హనుమంతుడిపై బాణం వేస్తాడు. ఆ బాణం హనుమంతుడికి తగలగానే హనుమంతుడు రామనామ జపం చేస్తూ కింద పడిపోతాడు. రామనామం వింటూనే భరతుడికి తాను తప్పు చేశానని తెలుస్తుంది. భరతుడు తనని ఎవరు నీవు అని అడగ్గా లంకలో యుద్ధం జరుగుతోందని, మూర్ఛపోయిన లక్ష్మణుడి కోసం సంజీవని మొక్క తీసుకెళ్తున్నానని చెప్తాడు. భరతుడు అతనికి చికిత్స చేసి లంక వైపుకి పంపిస్తాడు. ఇదంతా జరగడానికి కనీసం 1 అరగంట పడుతుంది. అంటే హనుమంతుడి దగ్గర కేవలం 2 గంటల సమయం మాత్రమే ఉంది.
ద్రోణగిరి పర్వతానికి వెళ్లడం రావడం కోసం కేవలం 2 గంటలు మాత్రమే. లంక నుండి ద్రోణగిరి పర్వతం 2500 కిలోమీటర్ల దూరం. అక్కడికి వెళ్ళి రావడానికి మొత్తం 5000 కిలోమీటర్లు, సమయం 2 గంటలు. దీని ప్రకారం హనుమంతుడి వేగం గంటకి 2500 కిలోమీటర్లు. అంటే హనుమంతుడి వేగం ఈ కాలంలో ఉన్న ఫైటర్ ప్లేన్స్ కంటే కూడా చాలా ఎక్కువ వేగం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.